హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలు క్రియేషన్స్. ఇవాళ వీడియోలో మనము చాక్లెట్ కేక్ క్రీమ్, లేదంటే చాక్లెట్ విప్డ్ క్రీమ్, లేదు అంటే చాక్లెట్ ఫ్రాస్టింగ్, సో చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారండి. సో మెయిన్ ఏంటంటే ఈ చాక్లెట్ కేక్ క్రీమ్ని మనం కేక్ పైన అప్లై చేస్తూ ఉంటాం కదా. సో అలా అప్లై చేసే క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ చాక్లెట్ కేక్ క్రీమ్ ప్రిపరేషన్ని చూసేద్దాం. సో ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో, ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టలేదండి, నార్మల్గా చూపిస్తున్నాను. ఒక ప్యాన్లో ఒక హాఫ్ కప్పు పంచదార తీసుకున్నాను. సో అదే కప్పుతో హాఫ్ కప్పు పాలు తీసుకున్నాను. సో తర్వాత ఒక 2 స్పూన్ల మైదా తీసుకున్నాను, ఆల్ పర్పస్ ఫ్లోర్. సో తీసుకుని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇదంతా ఉండలు లేకుండా, లంప్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పంచదార అంతా, షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోవాలి. ఇదంతా బాగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. సో ఇలా మొత్తం కరిగిన తర్వాత మనము స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటాము. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసేస్తాము. సో ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి. సో చూస్తున్నారు కదా, మనకి థిక్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా రావాలి. ఇలా వచ్చినప్పుడు మనము ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేస్తాము. సో ఈ కోకో పౌడర్ మనకి బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి, లేదంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. సో మనము ఈ కోకో పౌడర్ని 2 స్పూన్స్ వేసేసి చక్కగా మిక్స్ చేస్తూ ఉండాలి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలండి. సో ఈ కోకో పౌడర్ అంతా మనకి కలుపుతూ ఉంటే వేడికి మెల్ట్ అయిపోయి చక్కగా మిక్స్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా, కొంచెం థిక్ కన్సిస్టెన్సీయే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి మనకి. సో ఇలా ఉన్నప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఒకవేళ మీకు బాగా గట్టిపడింది అంటే కనుక ఒక స్పూన్ కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుంటే కొంచెం లూజ్ అవుతుందన్నమాట. సో కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్యాన్లో ఇది మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదా. సో ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ బౌల్ని క్లోజ్ చేయాలి. ఒక ప్లేట్తో కానీ, లేదంటే వ్రాపింగ్ కూడా చేసేసుకోవచ్చు. సో నేను ఇప్పుడైతే ఒక ప్లేట్తో క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. సో ఫ్రిడ్జ్లో పెట్టేసి నార్మల్ రిఫ్రిజిరేటర్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. సో ఈలోపు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక 100 గ్రామ్స్కి కొద్దిగా తక్కువగా కొంచెం బటర్ తీసుకుని బటర్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. సో బీటరు లేదంటే మీరు స్పూన్ కూడా యూజ్ చేసేసి బీట్ చేసుకోవచ్చండి. ఇది ఒక మీడియం ఫ్లఫీ వస్తే సరిపోతుంది. ఫుల్ ఫ్లఫీగా కాకుండా మీడియం ఫ్లఫీ వచ్చినప్పుడు మనము యాజ్ ఇట్ ఈజ్ ఈ బౌల్ని తీసుకెళ్ళేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పెట్టేస్తాము. 10 మినిట్స్ తర్వాత చూసారా, మనకి ఈ విధంగా గట్టిగా అయింది. మనం ఎనీ కేక్ క్రీమ్ అండి ప్రిపేర్ చేసేటప్పుడు ఒకవేళ అది లూజ్ అయిపోయింది అంటే ఒక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత మళ్ళీ చేసుకుంటే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి విస్క్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపాను కదా, కలిపిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోకో పౌడర్ మిక్స్ ఉంది కదా, సో ఆ మిక్స్ని కొద్దిగా గ్రాడ్యువల్లీ కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేస్తుంటే మనకి కలర్ చేంజ్ అవుతుంది, చూస్తున్నారా, గమనిస్తున్నారా. సో ఇలా మనం మొత్తం ఎంతైతే మిక్స్ చేసుకున్నామో ఆ మిక్స్ మొత్తాన్ని కొద్దిగా వేసేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మినిమం ఒక 10 to 15 మినిట్స్ మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్స్ చేస్తేనే మనకి ఇలా ప్లఫీగా వస్తుందన్నమాట. చూస్తున్నారా ఎంత ప్లఫీగా వచ్చిందో. 10 to 15 మినిట్స్ ఓపిక్గా కలుపుకోండి ఫ్రెండ్స్. బాగా లూజ్ అయిపోయింది అంటే ఫ్రిడ్జ్లో పెట్టైనా మళ్ళీ మిక్స్ చేసుకోండి. సో మీకు చక్కగా వస్తుంది. సో చూస్తున్నారా, ఈ విధంగా ప్లఫీగా రావాలి. మనకి ప్లఫీగా వచ్చింది అని ఎలా తెలుస్తుంది అంటే, సో దానికి నేను ఇప్పుడు చెప్తాను చూడండి. సో మనము విస్కర్ని ఇలా కిందికి పెట్టేసినా కూడా మనకి కింద పడదనమాట. మనకి కేక్ క్రీమ్ అనేది, చాక్లెట్ కేక్ క్రీము. అండ్ బౌల్ని కూడా కంప్లీట్గా రివర్స్ చేశాను, చూసారా. సో ఈ విధంగా మనకి పడకుండా అలాగే ఉంది అంటే కనుక మనకి చాలా ప్లఫీగా చాక్లెట్ కేక్ క్రీమ్ అనేది రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము ఈ చాక్లెట్ కేక్ క్రీమ్తో మనం ఎనీ కేక్
ప్రిపేర్ చేసేసుకుని ఆ కేక్ మీద చక్కగా డెకరేట్ చేసుకుంటాము. డెకరేట్ చేసుకోవడానికి ఈ ఐటమ్స్ అన్నీ కూడా అంటే పైపింగ్ బ్యాగ్ అండ్ కేక్కి యూస్ చేసేసే ఎనీ థింగ్స్ మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి, లేదంటే మనకి సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇలా నేను ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకుని అందులో వేసేసాను ఈ కేక్ క్రీమ్ అంతా. జస్ట్ ఒక చిన్న డిజైన్, మీకు ప్లఫీ కన్సిస్టెన్సీ కేక్ మీద ఎలా మనం అప్లై చేసుకోవాలి, అది ఎలా కన్సిస్టెన్సీ ఉంటుంది తెలుసుకోవడం కోసం ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. సో చూసారా, చక్కగా మనం కేక్ ప్రిపేర్ చేసుకోగానే ఇలా చేసేసుకోవచ్చు. మనకి ఈ కేక్ క్రీమ్ అనేది 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. 2 మంత్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు, బట్ 1 మంత్లోపు ఫినిష్ చేసుకుంటే బెటర్. సో ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది కేక్ క్రీమ్ అనేది. సో ఫ్రెండ్స్, మీకు ఈ కేక్ క్రీమ్ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా వాల్యుబుల్. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.